శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. ఇలా ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. నగర సంకీర్తన అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ భక్తి సంకీర్తన ద్వారా దేవుని సన్నిధికి సులభమైన మార్గం అని చెప్పారు. గోవిందనామస్మరణ సర్వ పాపాలను హరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమినాటి సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నమాచారి, మధు విక్రమ్ స్వామి, బ్రహ్మానందం, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీందర్ రెడ్డి, కోటి మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రెడ్డి బాబు, కల్పన, విద్వాన్, కస్వ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. చతుర్భుజం ప్రసన్నవహే ఏకీ గురుర్బ్రహ్మ గురవే నమః. తొలి పూజ నీదేలి దీవింపరా తొలి పూజనీయ దీవించరా గణనాథ. సీతానాయక గోవింద, కృత పరిపాలక గోవింద. సీతానాయక గోవింద, కృత పరిపాలక గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పార్వతి ప్రియ గోవింద, పరమానంద గోవింద. పద్మావతి ప్రియ గోవింద. తిరుపతి పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత వెలసిన తిరుపతి నగరంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి శనివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు
మన తిరుపతి కళాకారులు మరియు పరిసర ప్రాంత కళాకారులు అందరూ విచ్చేసి హరినామస్మరణ చేస్తూ వారి భక్తి ప్రబద్ధను చాటుకుంటున్నారు. అదేవిధంగా తిరుపతిలోని మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ దీనిని గమనించి గుర్తించి ప్రతి శనివారం మన నగర సంకీర్తనకు విచ్చేసి మన ఏడుకొండలవాడి కృపకు పాత్రలు కావాలని మరియు ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఇంకా పవిత్రంగా చేద్దామని అనుకుంటూ అందరూ కలిసి విచ్చేసి ఈ భజనని అఖండ విజయంగా చేయాలని కోరుకుంటున్నాను.